ఇంట్లోంచి తీసుకొచ్చేసింది. బయటికి వెళ్తుంటే ఎక్కడికో చెప్పడం లేదు. అయినా ఈ టైంలో పాపని తీసుకొని ఎటెళ్తున్నారు? ఎందుకు ఇంట్లో నుంచి వచ్చారు? చేతుల్లో బ్యాగ్ ఏంటి? ఏదైనా ఊరెళ్తున్నారా? ఎమర్జెన్సీనా? పోనీ బస్ స్టాప్లో అయినా డ్రాప్ చేస్తాను, పదండి. అది కాదండి. అయ్యో, మీరు నన్ను ఇంకా నమ్మినట్లేదు. సరే, పోనీ ఆటో అయినా ఎక్కిస్తాను, పదండి. ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి. అయ్యో, ఏమైంది చెప్పండి. పోనీ మీరు నాతో చెప్పకపోయినా పర్వాలేదు, కనీసం అర్జున్తో అయినా చెప్పండి, ఫోన్ చేసిస్తాను. అయ్యో వద్దు, అయ్యో వద్దండి, వద్దు. ఏమైందో చెప్పండి. పోనీ అదే ఇంటి ఓనర్ వచ్చి ఇల్లు ఖాళీ చేయమన్నాడు. ఎందుకు? అయినా ఈ టైంలో ఎందుకు ఖాళీ చేయమన్నాడు? ఓనర్ గారి నంబర్ చెప్పండి, ఇల్లు ఉత్తికి ఆరేస్తాను, చెప్పండి. అరే, కనీసం ఆడవాళ్ళని కూడా చూడకుండా చిన్న పిల్ల ఈ టైంలో ఎలా ఖాళీ చేయమన్నాడండి? వాడిని వదిలిపెట్టేది లేదు. రండి రండి, ఎక్కడి కారెక్కండి. సరే, మీకు రావడానికి ఇబ్బంది అయితే చెప్పండి, నేను వాడి ఇంటికి వెళ్ళి వాడికి 4 తగిలించి చెప్తాను. అసలు మిమ్మల్ని ఎందుకు బయటికి వెళ్ళమన్నాడు? మీ అమ్మ ఎక్కడా? వెళ్ళమ్మా. ఓ దేవుడా, నాకెందుకో ఇదెవరో కావాలనే మిమ్మల్ని ఇరికించినట్లుగా అనిపిస్తోంది. ముందు మీరు నాతో రండి, ఇంటికి వెళ్దాం, పదండి. ఎందుకు శ్రమ? ఏంటండి, ఎవరో బయట వ్యక్తిలాగా మాట్లాడుతున్నారు? మీరు నా అన్నయ్యకి ఫ్రెండ్. మా అమ్మ రోజుకి 10 సార్లు రాధిక రాధిక అంటూ తలుచుకుంటూనే ఉంటుంది. మిమ్మల్ని గనక ఈ పరిస్థితుల్లో నేను వదిలేశానంటే మా అమ్మ మా అన్న ఇద్దరు కలిసి నన్ను చంపేస్తారు. నేను ఇంటికి వస్తే శివగామి గారికి ప్రాబ్లం అవుతుంది కదా. చూడండి, మీరు ఆ ఇంటికి వస్తుంది మా తరపున. శివగామి ఏం మాట్లాడదు, అసలు మాట్లాడలేదు. ప్రస్తుతానికైతే ఇంటికి వెళ్దాం రండి. ఆ తర్వాత ఏం చేయాలన్నది కొంచెం ఆలోచిద్దాం. మీరు రండి, కారెక్కండి. ఎక్కండి, కారెక్కండి. ఓపెన్ చేసావు? నాన్నమ్మ ఎక్కడ? అమ్మగారు రెస్ట్ తీసుకుంటున్నారు. మేము ఉండేది పని చేయడానికే కదా. పాపం అమ్మగారు పడుకుని ఉంటారని, ఆమెను ఎందుకు డిస్టర్బ్ చేయాలి అని నేనే ఓపెన్ చేశాను. మీరు ఫ్రెష్ అయ్యండి, మీకు వడ్డిస్తాను. నీకెందుకమ్మా, నేను చూసుకుంటాను కదా. వడ్డించడం ఒక ఆర్ట్. ఏది ఇష్టంగా తింటారో చూస్తే రేపట్నుంచి ఆ వంటే చెయ్యొచ్చు. ఇదంతా నేను చేసే పని, నేను చూసుకుంటానులే. మీరెవరు వద్దు, నేను ఆల్రెడీ తిని వచ్చాను. వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను. అమ్మా రండి, భోజనం వడ్డిస్తాను. చాలా లేట్ అయిపోయింది. వద్దు లక్ష్మమ్మ, నాకు కొంచెం ఒక గ్లాస్ పాలిస్తే చాలు. ఇప్పుడు పాలు తాగితే అర్ధరాత్రి ఆకలవ్వదా? కొంచెమైనా తినండమ్మా. పోనీ 2 చపాతీలైనా తీసుకురానా? ఈవినింగ్ స్నాక్స్ తిన్నాను, అంతే చాలు. రాధిక ఎందుకు మన ఇంటికి వస్తుంది? ఎవరమ్మా ఆమె? ఆమె రాధిక అని అర్జున్ ఫ్రెండ్, మన ఆఫీస్లోనే వర్క్ చేస్తుంది. అయ్యో, మరి ఆది ఎందుకు ఇక్కడికి తీసుకొస్తున్నాడు?